కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట బాధ్యత దేవుడిదే అన్నారు ఆలయ నిర్మాణం చేసిన హరిముకుంద పాండా. ఆలయ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. పోలీసులకు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదని చెబుతున్న పాండాతో మా ప్రతినిధి షణ్ముఖ ఫేస్ టు ఫేస్. కాశీబుగ్గలో జరిగినటువంటి తొక్కిసలాట ఘటన ఏదైతే ఉందో, ఈ ఆలయంలో జరిగినటువంటి ఏ ఆలయం అయితే ఉందో ఆ ఆలయానికి సంబంధించినటువంటి ఆ ఆలయాన్ని నిర్మించినటువంటి పాండా గారు మనతో ఉన్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి అనేది ఆయన ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం. పాండా గారు, స్వామి చెప్పండి, అసలు మొత్తం 9 మంది చనిపోయారు, చాలా మంది తొక్కిసలాటలో గాయాలు పాల్పయ్యారు. దీనిపైన మీరు ఏమనిపిస్తుంది? నాకేంటి అనిపిస్తాయా పిచ్చోడ, నేనేంటి చేశానా? 9 మంది చచ్చిపోయారు, 8 చచ్చి నాకు తెలియదు. నేను తెల్లారి 8:30కి వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని దేవుడు సేవ చేస్తాను. కానీ ఎవరు వస్తున్నారు, ఎవరు వచ్చిన వాడికి దేవుడి దగ్గర వెళ్ళి దర్శనం, కొద్దిగా అన్నం డల్మా ఇస్తాను, దేవుడి ప్రసాదం. అది నాకు తెలిసి ఇంకేం తెలీదు. నేను 8:30కి వెళ్ళి 12 వరకు ఉంటాను. అప్పుడు వంట అయితే అందరికి ఇస్తారు. కానీ భక్తులు ఎక్కువ మంది, ఏకాదశి కాబట్టి భక్తులు ఎక్కువ మంది వస్తారని చెప్పి పోలీసులకు ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది కదా. నేను పోలీసులకి చెప్పలేదు, ఇన్ఫార్మ్ ఇవ్వలేదు. నాకు అంత ధైర్యం, నేను ఉండి అందరికీ వదులుతాను, అందరికి ప్రసాదం ఇచ్చి వెళ్ళంటాను. ఇప్పుడు వరకు ఒక పోలీసు పిల్లేదు. అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఎందుకు పోలీసు వాళ్ళయా ఏడు చేస్తారు? ఇక్కడ దెబ్బలట కూనమ్మంటారా? భక్తులు వస్తారు, సేవ తింటారు, వెళ్తారు. మీరు కంట్రోల్ చేసినంత వరకు ఏ ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు కాబట్టి ఇది ఘటన జరిగింది కాబట్టి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు కాబట్టి మీరు బాధ్యత పడాల్సిన అవసరం ఉంది కదా. నాకు ఏ బాధ్యత లేదు, నేను బాధ్యత పడవలసిన అవసరం లేదు. స్వామి సేవ చేస్తాను, స్వామి ఇస్తే తింటాను. అయ్యో, ఎప్పుడు ఇలా జరగలేదు. ఒకేసారి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాను. అంటే ఇక్కడ ఏర్పాట్లు సరిగా ఉండుంటే, మీరు నిర్వహణ ఏర్పాట్లు అనేవి సరిగా ఉండుంటే అలా జరిగి ఉండేది కాదు. మీ ఆ వాలంటీర్లు కావచ్చు, మీకు కావాల్సిన వాళ్ళు కావచ్చు, వాళ్ళైనా సరిగా నిర్వహించుంటే ఇలా జరిగి ఉండేది కాదు కదా. నేను అక్కడ మెయిన్ 2 గేట్లు ఉంటుంది, పెద్ద గేట్లు. అక్కడ నుండి ఒక్కొక్కళ్ళు వెళ్ళండి జాగ్రత్తగా, దేవుడి దర్శనం చేసి రండి అంటే అందరూ వెళ్తారు. వచ్చినప్పుడు ప్రసాదం ఇస్తాను, తింటారు, వెళ్తారు. అది రోజు. ఏ పోలీసు వాళ్ళకి ఎవరి పిల్లలు ఎందుకు? పోలీసులు ఇక్కడ దొంగలట, దెబ్బలట, ఎవరు పోలీసుకి వెళ్ళి చేయవద్దు. నేనే ఉండి పంపిస్తాను. మళ్ళీ వెళ్ళినప్పుడు నేనే వెళ్ళిపోతే అందరు వెళ్ళిపోతారు. నిన్న పోలీసులకి ఎవరు చెప్పలేదు. ఏడు జరిగిందో 8:30 వరకు మామూలుగా వస్తున్నారు. 8:30 నుంచి ఒకేసారి వచ్చారు, పడిపోయారు ఒకేసారి. మరి కంట్రోల్ చేయలేపాను. ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రభుత్వం నుంచి ఏమైనా అనుమతులు తీసుకున్నారా మీరు? ఏం తీసుకోలేదు ప్రభుత్వం. నా స్వామి ఆలయం నిన్న ఎవరు ప్రభుత్వం ఎవరు లేదు. నా జాగాలు నేను కట్టుకున్నాను. నాది 13 ఎకరాల జాగా ఇచ్చాను, స్వామి దేవాలయం కట్టాను. ఎవరి జాగాలోని వాళ్ళు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు కట్టుకోవడానికి కుదరదు కదా. ఖచ్చితంగా ఇక్కడ ఒక చట్టం, ఒక వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి కదా. రైట్. ఇది ఇగటాల మీద కట్టింది కాదయ్యా, 25 కోళ్ళు ఉంది లోపం. సీతారాం, కృష్ణరాం అందరు కోళ్ళు కట్టాము. అటువంటి వ్యవస్థ ఇది ఎవరు పర్మిషన్ తీసుకో అక్కర్లేదు. ఇది భక్తులు వస్తారు, ఆ దైవ దర్శనం చేస్తారు, అందరూ హాయిగా వెళ్తారు. అంతేగాని ఎవరు ఆ పరమేశ్వరికి ఇంత గుడి కట్టాడు తల్లి. ఒకప్పుడు తిరుమల దర్శనానికి వెళ్ళేటప్పుడు అక్కడ మీకు దర్శనం సరిగా జరగలేదు కాబట్టి ఆ పంతంతోనే మీరు ఇక్కడ టెంపుల్ కట్టారు అని చెప్పేసి అంటున్నారు. అది నిజమేనా? నేను చిన్నప్పటి నుంచి తిరుపతి వెళ్ళి దేవుడు దర్శనం చేస్తాను. పెద్దోడి తర్వాత వెళ్ళలేదు. అంటే ఇక్కడ పళ్ళన్నీ చూసుకుని ఉండిపోయాను. ఒకరోజు తిరుపతి వెళ్తే అక్కడ టికెట్ తీయాల, ఎప్పుడు పూలు లేదు,
నా చెడ్డం లేదు టికెట్, డైరెక్ట్ వెళ్ళిపోవడమే, దేవుని దర్శనం చేయడం రావడం, లడ్డులు అన్నీ తీసుకోవడం. ఇప్పుడు టికెట్ 380 రూపాయలు తీసుకెళ్ళాను, దేవుడి దర్శనం అవ్వలేదు, వెళ్ళిపో నేను ఎంట పెట్టేశాను. నాకు చాలా బాధ కలిగి మా మదర్ చెప్పాను, అమ్మ ఇలాగ తిరుపతి వెళ్తే దర్శనం అవ్వలేదు అంటే మా అమ్మ అంది, ఎందుకు ఇక్కడ మనం కట్టి అంటే దేవుడు మీకోసం మీ దగ్గరికి దేవుడిని మీరు తెచ్చుకోవాలనుకున్నారా? అంతే, నా దగ్గర దేవుడు తెస్తాను, రోజు దర్శనం చేస్తాను. ఇప్పుడు మీరు మీ దగ్గరికి దేవుడిని తెచ్చుకున్నారు, భక్తులను కూడా తెచ్చుకున్నారు. ఆ తెచ్చుకోవడం కారణంగానే ఇక్కడ తొక్కిసలాట జరిగి 9 మంది చనిపోయారు. మరి దానికి బాధ్యత ఖచ్చితంగా మీరు పడాల్సిన అవసరం ఉంది కదా? లేదు, ఏ బాధ్యత నాకు లేదు. అయితే ప్రభుత్వం పడాలంటారా? ఎవరు నాకు స్వామి శ్రీనివాస్ పడ్డాడు, ప్రభుత్వం ఎందుకు పడుతుంది? ప్రభుత్వం పడదు, నేను పడను, స్వామి పడతాడు. ఓకే, అది చూస్తున్నారు కదా. ఈ తొక్కిసలాట ఏదైతే జరిగిందో, ఈ తొక్కిసలాట జరగడానికి ఒక్కసారిగా క్రౌడ్ భక్తుల రద్దీ ఎక్కువగా పెరగడం వలన ఈ తొక్కిసలాట జరిగింది. అయితే ఇంతమంది భక్తులు ఉన్నారని చెప్పేసి మేము పోలీసులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కూడా ఆయన ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి బాధ్యత ఎవరు పడతారు అని అంటే మాత్రం ఖచ్చితంగా నేను కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎవరమో పడము, దేవుడే దానికి బాధ్యత పడాలని కూడా చెప్తున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి కూడా తన అనుమతులు కూడా తీసుకోలేదని చెప్తున్నారు. ఆలయ నిర్మాణానికి దేవుడు అనుమతి ఉంది, అందుకే ఈ ఆలయాన్ని నిర్మించానని చెప్పేసి కూడా పాండా గారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ నాగరాజుతో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.